నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఖమ్మం పట్టణాన్ని వరద ముంచెత్తింది. మున్నేరు మహోగ్ర రూపం దాల్చింది. మున్నేరుకు వరద పోటెత్తడంతో ఖమ్మం సిటీలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. దీంతో పార్టీల నేతలు జనం బాట పట్టారు. ఓవైపు ముఖ్యమంత్రి, మంత్రులు వరద బాధితులను పరామర్శిస్తుంటే ఇటు గులాబీ నేతలు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గులాబీ నేతల ఖమ్మం పర్యటనలో ఘర్షణ వాతావరణం నెలకొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీల కార్యకర్తల పరస్పర నినాదాలు చేసుకోవడం కాస్త దాడికి కారణమైంది. కాగా వరద బాధితులను ఆదుకోలేని ప్రభుత్వం దాడులకు దిగుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతల ఆక్రమణల వల్లే వరద ముంపు ఏర్పడిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి ఒకే ఒక మాట, వరదల నేపథ్యంలో ఈ బురద రాజకీయం ఏమిటి అనేటువంటి మాటైతే మాట్లాడుతూ ఉన్నారు. సరే, బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల వద్దకు వచ్చి వారికి కావాల్సినటువంటి సలహాలు, సూచనల, లేకపోతే సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుంది, లేకపోతే ఇక్కడ సహాయ కార్యక్రమాలు సరిగా అందట్లేదు అనేటువంటి మాట ప్రభుత్వానికి సూచిస్తే అక్కడ కూడా మేము సహాయ కార్యక్రమాలు చేపడతాం అనేటువంటి ఒక సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుంది కదా. అది బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర కదా. మీరు అక్కడికి వచ్చి ఈ బురద రాజకీయం ఏంటి అనేటువంటి విమర్శలైతే బీఆర్ఎస్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. బట్ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఒకే ఒక కామెంట్, మీరు సహాయ కార్యక్రమాలు సరిగా చేయకపోవడం వల్ల, ప్రజలను పట్టించుకోకపోవడం వల్ల, లేకపోతే ముందుగానే ఈ స్థాయిలో వరద వస్తుందని ప్రజలకు ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఇదంతా చోటు చేసుకుంటుంది అనేటువంటి మాట అయితే చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా అయితే వరదలో బురద రాజకీయం అనేటువంటి మాట అయితే సర్వత్రా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాళ్ల దాడి కూడా చోటు చేసుకునే వరకు వెళ్ళింది అని అంటే సహాయ కార్యక్రమాల పరిస్థితులు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం అంచనా వేయచ్చు. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ బిగ్ టాక్లో చర్చిద్దాం. దీనిపై మనతో మాట్లాడటానికి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ లింగం యాదవ్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నుంచి సీనియర్ నేత, అలాగే సాదిక్ గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా లింగం యాదవ్ గారు నమస్తే. నమస్తే. వరదల నేపథ్యంలో పర్యటించడానికి వెళ్ళినటువంటి అక్కడ కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ప్రభుత్వం చేపట్టినటువంటి ఇమ్మీడియట్ యాక్షన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దేటువంటి క్రమంలో ఎందుకు అక్కడ ఘర్షణ పూరిత వాతావరణం చోటు చేసుకుంది? బీఆర్ఎస్ నేతల రాకని మీరు జీర్ణించుకోలేకపోయారా? లేకపోతే అక్కడికి వచ్చినటువంటి వారిని, అంటే ప్రతిపక్షం ఎలాగో అక్కడికి వచ్చి అక్కడ ఏ విధంగా జరుగుతుందనే దానికి సంబంధించి పర్యవేక్షిస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించి అదంతా కూడా మీ వల్లే జరిగిందనేటువంటి సూటిపోటి మాటలతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేయకుండా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. అందుకే కార్యకర్తలాగలేదు, ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం, రాళ్ల దాడి అని కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి దీన్ని? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా మీకు కోపానలిస్టులు అందరికీ నమస్కారం అండి. ఇవాళ ప్రజాప్రభుత్వం ఏదైతే గత కొన్ని రోజులుగా వరదల వర్షం వల్ల వరదలలో ప్రత్యేకించి ఖమ్మం, వరంగల్ ఇవాళ కొంచెం అతలాకుతలమైందని మనందరికీ తెలుసు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి మండలి అందరూ కూడా ఇవాళ బాధితులకు అండగా ఉండాలని ఇవాళ చూసిరు. మెన్ననే నైట్ కూడా ఖమ్మంలోనే స్టే చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం డెఫినెట్ కూడా ఏ విధంగా ఆదుకోవాలి, ఎందుకంటే ఇది ఒక విపత్తు అండి. ఈ విపత్తుని మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా కట్టుగా ఇవాళ ఆదుకోవాల్సిన ఉంది. దానిలో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార యంత్రాంగం అంతా కూడా ఇవాళ ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలి. ఇవాళ చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. సో ఆ వ్యక్తుల కుటుంబాలకు మనం అందరం కూడా మనోధైర్యాన్ని కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగానే కృషి చేస్తున్నారు. ఇవాళ మీరు చూడండి, గతంలో ఇట్లాంటి జరిగితే, ఇట్లాంటి ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు మరి గత 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించిన వ్యక్తులు గాని ఏనాడైనా ఈ విధంగా స్పందించిన సందర్భాలు ఉన్నాయండి? ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళి గ్రౌండ్ లో ఉండి వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళకు ఒక భరోసా ఇచ్చుకుంటా చేస్తుంటే, దీని మీద కూడా బురద రాజకీయాలు ఇవాళ చేస్తున్నటువంటి వ్యక్తులను మనం చూడొచ్చు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. మరి ఇంత జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉండండి? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎందుకు మాట్లాడండి?
మన ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? ఎక్కడ పడుకుంటాడండి? గడిల నుంచి బయటికి రాడా? ఇవాళ దయచేసి ఇది రాజకీయాలు చేయవలసిన సందర్భం కాదు. ఇవాళ మన అందరం కూడా ఇవాళ కేంద్రం నుంచి కూడా ఒక నిమిషం మురళి గారు, ఇవాళ కేంద్రం నుంచి కూడా ఇవాళ తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలిచిన బీజేపీకి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి కేంద్ర నుంచి ఎన్ని నిధులు తీసుకొస్తారు? రాజకీయాల కోసం హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఎంత నిసిగ్గా మాట్లాడుతున్నారండి. మరి గత 10 ఏళ్ళుగా అధికారం నువ్వే ఉన్నావు కదా. నేను ఒక్క నిమిషం, ఇవాళ ఈ ఖమ్మంలో ఇవాళ ఈ వరదల వల్ల ప్రభుత్వ భూములు ఈ కబ్జా గురవు కావడం వల్లనే కదా. మరి మీ పార్టీ ఎమ్మెల్యేనే కదా పువ్వాడ గారు. మరి ఏం లింగం యాదవ్ గారు, ఎవరు రెచ్చగొట్టారు ఏంటనే సంగతి పక్కన పెడితే, సహాయ కార్యక్రమాలు అక్కడ ప్రజలు ఆవేదన చెందుతూ ఆ విధంగా ఆస్తి నష్టం సంభవించి సర్వస్వం కోల్పోయాము, మేమంతా కూడా రికవర్ అవ్వాలంటే ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు పట్టేటువంటి అవకాశం ఉంది. సర్వస్వం కోల్పోయామని బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం అనేది ఎవరు కూడా కొంచెం డైజెస్ట్ చేసుకోలేనటువంటి అంశం. మాట్లాడదాం దీనికి సంబంధించి. ఇక బీఆర్ఎస్ సీనియర్ నేత పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారు వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అనిల్ గారు నమస్తే. నమస్కారం సార్. ఒక నిమిషం. అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామం ఎవరి కారణంగా జరిగిందనేటువంటి అంశం పక్కన పెడితే, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం వల్లే అక్కడ ఆ వాతావరణం జరిగింది. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఇమ్మీడియట్గా చక్కదిద్దడానికి చేసినటువంటి పనులు కూడా అక్కడ అన్నీ కరెక్ట్గా ఉన్నటువంటి టైంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చి అంతా కూడా కొలాప్స్ చేసింది అక్కడ ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని అనేటువంటి విమర్శ. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి సార్? బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే ఏ ఇతర పార్టీ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అక్కడ ఉన్న పరిస్థితికి అనుగుణంగా ఏదైనా సేవా కార్యక్రమం చేయొద్దంటారా? ప్రజల దగ్గరకు పోవద్దంటారా? లేకపోతే నియంత్రణతో పోకడా మాది మేమే చూసుకుంటాం, మీరు ఎవరు రావద్దనా? వీళ్ళ ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాలే. అక్కడికి వెళ్ళింది, అక్కడ ఉన్న పరిస్థితులు చూసి వాళ్లకు తోచిన వీలైనంత సహాయం చేసే పరిస్థితుల్లో ఒక మాట మాట్లాడి ధైర్యాన్ని ఇచ్చి సహాయం చేద్దామని పోయారే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీతో ఈ గుండాలు ఈ రౌడీలతో లొల్లిగొట్టడానికి పోలే. అక్కడ పరిస్థితి మొత్తం చూసిన తర్వాత కూడా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? గతంలో ఇలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు కేటీఆర్ గారు ప్రయాణ లైన్ లో ఉండి ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు పర్యవేక్షిస్తే హెలికాప్టర్ల ద్వారా ఈ రోజు ఆంధ్ర పరిస్థితి ఏంది, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంది? సిగ్గుగా అనిపిస్తుంది, సిగ్గనిపిస్తుంది. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తూ ఎక్కడికక్కడ హెలికాప్టర్ల ద్వారా ఎక్కడికక్కడ సేవా కార్యక్రమం చేస్తా ఉన్నారు. 1000 మంది సహాయ కార్యక్రమం చేస్తా ఉన్నారు. మనోళ్ళు ఇట్లా ఊపుకుంటా నమస్తే లేకపోతే ప్రజలు ఊంచుతున్నారు, అది పట్టించుకోరు, ఏది మాట్లాడతారు ఏంటండి? వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి చేతులు ఊపుకుంటా ఏమన్నా మన బహిరంగ సభలకు పోతున్నావా? చేతులు ఊపుకుంటా ఏం బాగుండదా అనుకుంటా పోతురా? వాళ్ళ దగ్గరకు పోయి ప్రజలతో మాట్లాడి వాళ్ళ బాధ ఏంది, మీకు కావాల్సిన సహాయం ఏంది అడగరా? అసలు ఏం జరుగుతుందని? ఈ సినిమా షో నడుస్తుందా లేకపోతే వరద బాధితులకు వివిధ బాధితులకు సహాయ కార్యక్రమం నడుస్తుందా? ఇంకా సిగ్గనిపిస్తలేదు వీళ్ళు మాట్లాడడానికి. ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఒక 4 మాజీ మంత్రులు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తుంటే వాళ్ళకి వీలైన సహాయం చేద్దామని అంటే మీకు సిగ్గనిపిస్తే ఈ లెవెల్ పోకముందే వాళ్ళకు ఎక్కడ సహాయ కార్యక్రమాలు చేసి వాళ్ళ పునరావాసాలు కల్పించే ప్రయత్నం చేయండి. అంతేగాని పోయిన నాయకుల బండ్లు వలగొట్టుడు, పోయిన నాయకుల మీద దాడి చేసుడు, ఇది ఎక్కడి సంస్కృతి సార్? గత 10 సంవత్సరాల చరిత్రలో ఈ సంస్కృతి లేదు. కేవలం ఇప్పుడు మాత్రమే ఈ సంస్కృతి వస్తుంది. ఈ సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఇలాంటి సంస్కృతి పునరావృతం అయితే మాత్రం తెలంగాణ ప్రజలు క్షమించరు. ప్రతిపక్ష పార్టీగా మేము కూడా ఊరుకునేది లేదు. ఏం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో? సిగ్గం తీయాలి. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు బ్రహ్మాండమైన అతి పెద్ద నష్టాన్ని పూడ్చుకోవడానికి వివిధ విశ్వ ప్రయత్నాలు చేస్తారు. మీరు ఎక్కడికక్కడ మంత్రులు అక్కడ చేతులు ఊపుకుంటూ పోతారు. ప్రజలు ఊపుతున్నారు సార్. ప్రజలు అక్కడికి పోతే సార్ ఏం చేసిపోయింది, మాకు అయితే చేతులు ఊపిపోయిందని ఎక్కడికక్కడ మీ మీడియా ఛానల్ ద్వారా మాట్లాడుతున్నారు. వీళ్ళు కనబడతలేదా? అసలు ఏం మాట్లాడుతున్నారు? ప్రతిపక్ష నాయకులు అసలు అక్కడ వాస్తవంగా ఏం జరిగింది అనేది అనిల్ గారు అసలు ఒక్క నిమిషం, అసలు అక్కడ వాస్తవంగా ఒక్క నిమిషం, లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం, అనిల్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. అసలు అక్కడ ఏం జరిగింది అనేది అసలు ప్రజలకు ఎవరికి కూడా కంప్లీట్గా క్లారిటీ లేనటువంటి విషయం. ఎవరు రెచ్చగొట్టారు ఏమిటనే విషయాల సంగతి మనం పక్కన పెడదాం. అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఏంటిది అసలు అక్కడ?
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడికి వెళ్ళారు, గౌరవప్రదంగా వాళ్ళు వచ్చి ఏం చూస్తారో ఏమి ఇస్తారో మీరు చూసి తర్వాత ఏదైనా ఉంటే విమర్శించాలా. అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండాల్సిన అవసరం ఏంది మీరు చెప్పండి సార్, వాళ్ళ మీద దాడి చేయాల్సిన అవసరం ఏంది మీరు చెప్పండి సార్. గౌరవప్రదంగా ఉండాలో వద్దా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు వచ్చిర్రు, ఆయన పర్యటన చేసిరు పోయిరు, ఎక్కడైనా మా కార్యకర్తలు వేరే వాళ్ళు అడ్డుకున్నారా? ఆ సంస్కృతి ఉందా మాకు? వీళ్ళకి సిగ్గుగా అనిపిస్తలేదా? వచ్చిన నాయకుల్ని అడ్డుకుంటారా? దేనికి? వచ్చిన నాయకులకు ప్రజాదరణ ఉంది, ప్రజల్లో సానుభూతి వస్తుంది, ఈ ఇప్పుడున్న పాలకులను తింటున్నారు, అది సిగ్గు అనిపించి ప్రజలతో మన్నన పొందలేక ఇలాంటి దాడులు చేస్తున్నారు. ఇలాంటి దాడులు చేస్తే ప్రజలతో చీవాట్లు పడాల్సి వస్తుంది తప్ప మీకేం సానుభూతి రాదు, సిగ్గు అనిపించాలి. ఇంకా కూడా మాట్లాడాలి ప్లీజ్. లింగం యాదవ్ గారు ప్లీజ్ వారిని మాట్లాడండి ఒక 2 నిమిషాలు ప్లీజ్. 2 minutes. తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది చెప్పండి? దాడులా? మన సంస్కృత తెలంగాణ ప్రజల సంస్కృతి ఉందా? ప్రతిపక్షాల మీద దాడులా? సారార్థాలు బలపడి తీరుతుందా సార్? ఎప్పుడన్నా ఉందా చెప్పండి? ఎప్పుడైనా అధికార పక్షం వాళ్ళు వస్తే ప్రతిపక్షాలకు మంట ఉంది, ప్రజలకు మంట ఉంది, దాడులు చేసే చరిత్ర ఉంది. కానీ ప్రతిపక్షం వాళ్ళు వస్తే అధికార పార్టీ దాడులు చేసే చరిత్ర ఉందా ఎప్పుడన్నా? గత 10 సంవత్సరాల్లో వీళ్ళేం రెస్పాండ్ కాలేదా? ఒక్కసారి పొద్దున్న నుండి సోషల్ మీడియా వేదికగా మీ టీవీ ఛానళ్లలో అప్పుడున్నటువంటి నాయకులు ఏ విధంగా సేవలు అందించారో చెప్పుకుంటూ వీళ్ళకి సిగ్గు లేదని దుమ్మెత్తిపోతున్నారు. వీళ్ళకి సిగ్గు అనిపించాలి కొంచెం అన్నా. అస్సలే మొత్తానికే వీళ్ళు పనులు చేయకుండా సార్ ఇప్పటి వరకు వీళ్ళకు సహాయ చర్యల కోసం ఒక హెలికాప్టర్ దొరకలేదా? ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనిల్ గారు ఒకసారి ఇదే అంశానికి సంబంధించి లింగం యాదవ్ గారితో మాట్లాడదాం, వారు అడుగుదాం. లింగం యాదవ్ గారు, సో అది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట, సహాయ కార్యక్రమాల్లో ఫెయిల్యూర్ అంతా కూడా బీఆర్ఎస్ మీదకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా బీఆర్ఎస్ మీదకి నెట్టేసి మీ వైఫల్యాలన్నీ కూడా మమ్మల్ని అంటే ఎలా ప్రస్తుత పరిస్థితిని పక్క రాష్ట్రంలో ఏ విధంగా చక్కదిద్దుతున్నారో మీరు మాత్రం కంప్లీట్గా ఫెయిల్ అయ్యారనేటువంటి ఒక విమర్శ బీఆర్ఎస్ చేస్తుంది. దీని మీద ఏం చెప్తారు? అనిల్ గారు ప్లీజ్. ఏం లేదు కదా, వాళ్ళు ఏదో ఒక విమర్శ చేయాలి, ఎంత నిసిగ్గుగా మాట్లాడుతున్నారండి. ఆ మాట లాంగ్వేజ్ ఏంటంటే మీరు మాట్లాడలేదా? సిగ్గుట ఏం మాట్లాడతారండి? ఇవాళ తెలంగాణ ప్రజలంతా అనిల్ గారు ప్లీజ్ లెట్ హిమ్ స్పీక్. అనిల్ గారు ప్లీజ్. పేషెన్స్ ఉండాలి. నీకు పేషెన్స్ ఉంటే మూసుకో, బానే ఉంది. అనిల్ గారు ప్లీజ్. ఏం మాట్లాడతావు? అనిల్ గారు ప్లీజ్ వారిని మాట్లాడండి. లింగం యాదవ్ గారు ప్లీజ్. నీకు అర్థమైంది, నువ్వు చేసేది బానే ఉంది. లింగం యాదవ్ గారు ప్లీజ్, మీరు కూడా ప్లీజ్ దయచేసి. లింగం యాదవ్ గారు, అనిల్ గారు ప్లీజ్ వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దు ప్లీజ్. అనిల్ గారు అనిల్ గారు అండ్ లింగం యాదవ్ గారు, వ్యక్తిగత విమర్శలు దయచేసి మన ప్రజా సమస్యల మీద చర్చిస్తున్నాం. సహాయ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం, ఇటువంటి పరిణామాలు జరగకూడదని అందరూ కూడా కోరుకుంటాం. దయచేసి వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవద్దు. రాజకీయపరమైనటువంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా కానీ పర్వాలేదు, కానీ వ్యక్తిగతంగా దూషించుకోవడం కానీ, లేకపోతే ఇది చర్చా కార్యక్రమం, వాల్యుబుల్ టైం, ప్రజలకు అసలు ఏం జరిగిందో చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. మీరు దయచేసి మాత్రం వ్యక్తిగతంగా మాత్రం విమర్శించుకోవద్దు ప్లీజ్. రాజకీయంగా మీరు సీనియర్ వ్యక్తులు మీరు, సో ఆ విధంగానే దయచేసి మాట్లాడండి ప్లీజ్. అనిల్ గారు ప్లీజ్ మాట్లాడండి. సార్ నేను లింగం యాదవ్ గారిని అవమానించలేదు. బట్ లింగం యాదవ్ గారు మాట్లాడేటప్పుడు మీరు ఆ విధంగా క్రాస్ టాక్ చేయడం దేనికి సార్? మీరు పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోండి. లింగం యాదవ్ గారు నేను చెప్తున్నాను సార్ ప్లీజ్. లింగం యాదవ్ గారు ఇప్పుడు కూడా వారు మాట్లాడినట్టు మీరు కూడా మాట్లాడుతున్నారు. లింగం యాదవ్ గారు నేను చెప్తున్నాను సార్, ఇక్కడ నేను చెప్తున్నాను, ఒకరు మాట్లాడేటప్పుడు మాత్రం దయచేసి ఒకరు మాట్లాడద్దండి. ఇది చర్చా కార్యక్రమం, రచ్చ చేసుకునేటువంటి సమయం కాదు, ఆ కార్యక్రమం కాదు. దయచేసి ఇరువురు కూడా కోఆపరేట్ చేయండి. ఇద్దరు కూడా సీనియర్ నాయకులు ప్లీజ్ విజ్ఞతతో వ్యవహరించండి. ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు ప్లీజ్ దయచేసి. అనిల్ గారు ప్లీజ్. ఆ సందర్భం కూడా కాదు సార్, ఇప్పుడు అంతా రాష్ట్రం అంతా బాధపడి ఎవరికి తోచిన విధంగా వారికి సాయం చేస్తామా, లేకపోతే వారికి ప్రభుత్వాలు సాయం చేయాలని డిమాండ్ చేస్తామా, లేకపోతే ప్రభుత్వాన్ని కోరడమా, ఆ పరిస్థితి. కానీ మేము సందర్భం కూడా కాదు. నేను అనేది ఒకటే సార్, సహాయం చేయడానికో పరామర్శించడానికో వీలైన తోచిన సాయం చేయడానికో, లేకపోతే అక్కడికి వెళ్ళి ప్రభుత్వాలను ప్రతిపక్షంగా డిమాండ్ చేయడానికో వెళ్ళినటువంటి ప్రతిపక్ష నాయకుల మీద దాడి ఎంతవరకు సమంజసం? ఈరోజు మీడియా వేదికగా మీరు చెప్పాలి. వాళ్ళు ఒక పార్టీ నాయకుడిగా
వాళ్ళు చెప్పాలి. ఎవరైనా దీన్ని సమర్థిస్తున్నారా, దీన్ని అందరినీ సమర్థిస్తున్నారా? సమర్థిస్తే చెప్పండి. నేను ఏమంటున్నా, లింగం యాదవ్ అన్న మాట్లాడుకుంటా వాళ్ళు అవన్నీ ఉంటాయండి. అక్కడికి వెళ్ళి పరామర్శకు వెళ్ళిన నాయకుల దగ్గర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండాల్సిన అవసరం ఏంటి సార్? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ఎందుకు ఉండాలి? అక్కడ పరామర్శకు వెళ్ళి వస్తున్న వారి మీద దాడి ఎందుకు జరగాలి? అసలు ఇలాంటి సందర్భాలను అధికార పార్టీ కాకుండా చూసుకుంటుందా, వీటిని ఎంకరేజ్ చేస్తుందా అనేది సెకండ్. నేను ఏమంటే సార్, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇంతకైనా పెద్ద ఎత్తున జరిగినటువంటి విపత్తును ఎదుర్కోవడానికి హుటాహుటిన పెద్ద ఎత్తున అక్కడ దాన్ని రిపేర్ చేసే కార్యక్రమం నడుస్తా ఉన్నది. హెలికాప్టర్లు వాడుతా ఉన్నారు. అనేక వివిధ రకాలైనటువంటి సందర్భాలను వాడుకుంటూ వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మేము మీడియా వేదికగా చూస్తా ఉన్నాం. మేము లైవ్ లో లేం కావచ్చు, మీడియా వేదికగా చూస్తున్నాం. మరి మన రాష్ట్రంలో మనకున్నటువంటి అనేక సోర్సుల ద్వారా వీళ్లకు సహాయాలు అందించబోను. నిన్న జరిగినటువంటి 9 మందిని ఒక వ్యక్తి ధైర్య సాహసాలతో తను జేసీబీ తీసుకెళ్లి వెళ్తే నేను ఒక్కడిని, వస్తే 10 మందిని అని ధైర్యం చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఒక సామాన్య వ్యక్తికి ఉంటే, ప్రభుత్వంగా అనేక సోర్సులు ఉండి ప్రభుత్వం చేతిలో ఎంత పెద్ద యంత్రాంగం ఉండి ఎందుకు మనం చేయలేకపోతున్నామని నేను ప్రశ్నిస్తున్నా. నా ప్రశ్నకు లింగం యాదవ్ సమాధానం చెప్పాలి. నేనేమంటున్నా, మీ చేతిలో అధికార యంత్రాంగం ఉంది, మీ చేతిలో అనేక సోర్సులు ఉన్నాయి, ఎందుకు మీరు వెనుకబడుతున్నారు, సాయం చేయలేకపోతున్నారు? నేను అనేది ఆవేదనతో అన్నానే తప్ప మిమ్మల్ని విమర్శించడమో మీ పార్టీ విమర్శించడమో సందర్భం. మాట్లాడదాం ఒకసారి, వారు ఏం చెప్తారో లింగం యాదవ్ గారు దీనికి సంబంధించి ఏం చెప్తారో చూద్దాం. దయచేసి వారిని మాట్లాడివ్వండి. ఎస్, లింగం యాదవ్ గారు. ఎస్, వారు మళ్ళీ తిరిగి వస్తారు. అనిల్ గారు, అంటే అక్కడ దానికి సంబంధించి వారు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, సహాయ కార్యక్రమాల్లో మేము నిమగ్నమైనప్పుడు ఎందుకు వైఫల్యాలను ఎత్తి చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు? అక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది కదా, అక్కడికి కూడా వచ్చి రాజకీయం చేయడం ఎందుకనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. నిజంగా అది జరగబట్టే రాళ్లదాడి జరిగింది, కానీ మేము పనిలో నిమగ్నమయ్యాం, కానీ ఇటువంటి వాటి మీద మేము శ్రద్ధ పెట్టం కదా అనేటువంటి ఒక మాట ముఖ్యమంత్రి వచ్చినటువంటి ఆ సమయంలో. దీన్ని ఎలా చూడాలి సార్? నేను ఒక మాట చెప్తున్నా సార్. ప్రతిపక్షం పనేం సార్? అధికార పక్షం యొక్క తప్పిదాలను, చేయాల్సిన పనులను మీరు ప్రతిపక్షంగా ఎండగడుతూ ప్రతిపక్షంగా ఆ అవసరాలను చెప్తా ఉంటేనే అధికార పక్షం చేస్తా ఉంటుంది సార్. అంటే ఆ సమయంలో ప్రతిపక్షమైనా కానీ అనిల్ గారు, ఆ సమయంలో ప్రతిపక్షమైనా అక్కడ సహాయ కార్యక్రమాలు చేయాలి, పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి వైఫల్యాలను చెప్పాలి, కానీ అక్కడికక్కడే విమర్శించి అక్కడికక్కడే రెచ్చగొట్టేటువంటి, ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టుకునేటువంటి వాళ్ళు, సరే వారైనా కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అయినా కానీ ఒకళ్ళనొకళ్ళు ఆ విధంగా దూషించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ పోయేది కదా అనేటువంటి విమర్శ కరెక్ట్ కదా సార్? పార్టీలో ప్రతిపక్షము అధికార పక్షము కాదు, ప్రజల్లోనే రెవల్యూషన్ వచ్చింది. ఇక్కడ అధికార పక్షం ఏం చేస్తుంది, అధికార పార్టీ ఏం చేస్తుంది, సీఎం గారు అచ్చిపోవడం అసలు మాకు ఒరిగింది ఏంటి అని మీ మీడియా వేదికగా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుంది సార్. అది ప్రజల్లో నుండి వచ్చిన ఆవేదన, అది ప్రతిపక్షం వాళ్ళు అంటనో కానపోతనో జరిగేది కాదు. అక్కడ ఆల్రెడీ ప్రజలకు తెలిసిన విషయం. ఇక్కడ ఒరిగింది లేదు. వాళ్ళు పక్క రాష్ట్రాల్లో ఆ సోషల్ మీడియా, ఇప్పుడు వాళ్ళ టీవీలో ఛానల్లో బంద్ కావచ్చు, అన్ని చూస్తున్నారు సార్. ఇలా ప్రపంచం అరచేతిలో ఉన్నది ఫోన్ల ద్వారా, అవునా కాదా? ప్రపంచం అరచేతిలో ఉన్నది ఫోన్ల ద్వారా. ప్రతి విషయం క్షణం విజయవాడలో జరిగేటువంటి ప్రతి అప్డేట్ అరక్షణంలో మనం చూస్తున్నాం. మరి సరే, ప్రధాన ప్రతిపక్ష నేత ఎక్కడ అనేటువంటి ప్రశ్నకి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది కదా, దానికి ఏం చెప్తుంది బీఆర్ఎస్? ఏంటి సార్? ప్రధాన ప్రతిపక్ష నేత ఎక్కడ అని అడుగుతుంది కదా, సో దానికి ఏం చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ? ప్రధాన ప్రతిపక్ష నేత ఆదేశాలతోటే ప్రతిపక్ష నాయకులు అక్కడికి వచ్చిర్రు. అది వచ్చిన వాళ్ళ దాడి చేసి మీరు మిగతా ప్రతిపక్ష నేత ప్రతిపక్షానికి సంబంధించిన 4 మంత్రులు వచ్చిరండి అక్కడికి. ప్రతిపక్ష నేత యొక్క ఆదేశాలతోటే, అంటే నీకు చెప్పాలి కావచ్చు. ప్లీజ్ ఒక్క నిమిషం, నేను వారిని తీసుకుంటాను. ఒక్క నిమిషం ప్లీజ్ కంక్లూడ్ చేయండి అనిల్ గారు. లింగం యాదవ్ గారితో మాట్లాడదాం ప్లీజ్. ప్రతిపక్ష నేత ఆదేశాలతోటే ఈ రోజు ప్రతిపక్ష నాయకులు అక్కడికి వచ్చిర్రు, సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు, ప్రజల బాగోగులు తెలుసుకున్నారు, ప్రజల నుండి రెవల్యూషన్ కి మద్దతునిచ్చిరే తప్ప మీ పార్టీని వద్దనో మిమ్మల్ని మా పార్టీ చెప్పాను సార్. ప్రజలకు అర్థమైపోయింది, మీ ముఖ్యమంత్రి గారు వచ్చి మీ మంత్రులు వచ్చి ఏం చేయలేదని అర్థమైపోయి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది మీ మీడియా ఛానళ్ల ద్వారా మా అందరికి తెలిసింది. మేము పోలేమని అక్కడ వేణువులకు తెలిసింది, మీ మీడియా ఛానళ్ల ద్వారా మా అందరికి తెలిసింది. మరి దీని మీద మీ సమాధానం మీద చెప్పండి, నేను వింటా. చెప్పండి. ఒకసారి లింగం యాదవ్ గారితో ఆ విషయానికి సంబంధించి మాట్లాడదాం. లింగం యాదవ్ గారు, సో అది బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి, అధికార పార్టీ అక్కడ క్లారిటీ ఇవ్వాలి, వైఫల్యాలు నిజం కాదా అనేటువంటి ఒక కీలకమైనటువంటి ఒక ప్రశ్న కూడా ఏం చెప్తారు? ఎస్, నేను ముందే ఇవాళ ఒక విపత్తు, ఇవాళ ప్రతిపక్షం
కూడా ఈ విపత్తుని కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఇవాళ వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఏంటండి, బురద రాజకీయం. ఇవి అవసరం అండి, రాజకీయాలు చేయవలసిన సందర్భమా అండి? ఇది చెప్పండి మీరు. ఇది రాజకీయాలు చేయవలసిన సందర్భమా? ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఏమో ఫామ్ హౌస్ నుంచి బయటకు రాడు, కొడుకు గత 10 ఏళ్లుగా మంత్రి చేసిన కొడుకు ఏమో అమెరికా జల్సాలు ఉంటాడు. దాన్ని తప్పుపుచ్చుకోవడం కోసం చేసి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళంతా వాళ్ళు ఇవాళ వాళ్ళు ఏదో బయలుదేరి అక్కడ పోయి ఇది ఒక కుట్రండి. మనం అర్థం చేసుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎందుకు రాలేదు, ప్రజలలోకి అంటారని ప్రశ్నిస్తురని దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఆడుతున్న డ్రామాలో భాగంగానే ఇది జరిగింది. నేను దయచేసి ఇది రాజకీయాలకు సమయం కాదు. ఇవాళ ముఖ్యమంత్రి మంత్రి మండలి అందరూ కూడా ఇవాళ ప్రజల వద్ద ఉన్నారు. ఇవాళ బాధితులకు వాళ్ళని ఆదుకుంటున్నారు, పరామర్శిస్తుండ్రు. ఇవాళ వాళ్ళకి ఎట్లా ఇంకా బెటర్ గా ఆదుకోవాలి, ఏం చేయాలి, కేంద్రం నుంచి ఎంత నిధులు వస్తాయి. ఇవాళ బీజేపీ కేంద్రంలో మరి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఎన్ని నిధులు తీసుకొస్తారు, ఇంకా మనం ఏ విధంగా ఆదుకోవాలని ఈ ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు చేస్తుంది ఏంటండి? ఒక్క నిమిషం అంటే ఇప్పుడు అవసరమా? ప్లీజ్ లింగం యాదవ్ గారు, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ ప్రశ్నిస్తుంది ఏంటి అని అంటే, పక్క రాష్ట్రంలో చూపించినంత దూకుడుగా కానీ ఆ స్థాయిలో ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ కానీ లేకపోతే ఇతరత్ర ఆ స్థాయిలో లేకుండా ఉంది. మన దగ్గర కన్నా అక్కడ ఎక్కువగా ప్రమాదం జరిగింది కదా ఆ ఘటన చూస్తే. సో ఆ స్థాయిలో కూడా ఇక్కడ పనిచేయకపోతే ఏ విధంగా అనేటువంటి కొన్ని విమర్శలు మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు. ప్లీజ్ మనం ఒకసారి బీజేపీ నుంచి కూడా అల్జాపూర్ శ్రీనివాస్ గారు వారు కూడా జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం సార్. సారీ, అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శలు, భారతీయ జనతా పార్టీ ఈ కోణాన్ని ఎలా చూస్తుంది? వరదలో బురద రాజకీయం అనేటువంటి విమర్శలు అయితే సామాజిక మాధ్యమాల్లో ప్రధానంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఎలా చూస్తారు మీరు? విపత్తు గురించి సీరియస్ గా తీసుకోవాలని కోరుకుంటాం. అందరం కూడా సలహాలు ఇవ్వాల్సిందే, అందరం సహకరించాల్సింది. ఎన్జిఓస్ సైతం బయటకు వచ్చి పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు రాజకీయంగా ఒకరిని ఒకరు తిట్టుకునేటువంటి సందర్భం కాదు. నాకు చాలా చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది రాష్ట్రంలో. ప్రత్యేకించి ఈ 3-4 జిల్లాల్లో అయితే విపరీతంగా 14, 16, 18 మంది చనిపోవడం జరిగింది. ఇది గత 50 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఇటువంటి ఒక విపత్తు రాలే. ఇంత పెద్ద మొత్తంలో 53 వరకు వర్షం కురిసినటువంటి ఒక పరిస్థితి లేకుండా దీన్ని అందరం కూడా ఒకే మాట మీద ఈ యొక్క రాష్ట్రంలోని సమస్యలకు ఈ ఆదుకోవడానికై తలా యథాతథ మేరకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాల కోసం కొట్లాడాల్సినటువంటి అప్పరెంట్ కోసం పోటీ పడాల్సిన అవసరం లేదని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అందుకోసమే మోదీ గారు వెంటనే రాష్ట్రం నుండి ఫోన్ పోక ముందే అక్కడి నుంచి మోదీ గారు, అమిత్ షా గారు స్పందించి మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. అంచనా గురించి వేయమని చెప్పడం జరిగింది. ప్రజల్ని ఆదుకోవడానికే సమాజం కమ్మని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. సో మా మంత్రులు కూడాను, కిషన్ రెడ్డి గారు, మన సంజయ్ గారు, వారు కూడా ఇమీడియట్ గా ఎక్కడికక్కడ రాష్ట్ర కార్యకర్తలని క్యాడర్ని మొత్తం కూడా అప్రమత్తం చేసి సర్వీస్ కోసం బయటికి రండి అంటే అనేక ప్రాంతాల్లో ఈవెన్ మహిళలు కూడాను రైస్ బ్యాగులు తీసుకొని పంచుతున్నటువంటి మనం చూస్తున్నాం. చాలా బాధ్యత. ఇది ప్రకటనలకో ప్రచారం కోసం చేసే పని కాదు మా ఎక్కువ కూడా. అందుకని నేను ఎక్కడ చెప్తలేను. అందరం కూడా బాధ్యతతోని రాజకీయాలన్నీ పక్కన పెట్టి ప్రజల్ని ఆదుకోవడంలో, కష్టాల నుంచి దూరం చేయడానికి, పిల్లల్ని మహిళల్ని సురక్షితంగా మంచి ప్లేసెస్ తీసుకెళ్లి వాళ్ళకు అవసరమైనటువంటి సరుకులు ఇవ్వడం, ఇది మన అందరి బాధ్యత. ఇవన్నీ కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు చేయాల్సిన పనే. ఎక్కడికక్కడ గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క డీప్ గా గ్రామీణ ప్రాంతాల సమస్యల గురించి అడ్రస్ చేయని కారణంగా ఇవాళ ఏ చిన్న వర్షం కురిచినా గానీ ఆయా ప్రాంతాల్లో, హైదరాబాద్ అయితే ఉంటేనే ఉంటది, ఆయా ప్రాంతాల్లో ఎట్లా మత్తలు దిగుతున్నాయి, చెరువు కట్టలు ఎట్లా దిగుతున్నాయి, లేకుంటే రైల్వే ట్రాక్లు ఎట్టుకో, ఇవన్నీ చూస్తున్నాం మనం. ఒకటి ఇవి రాజకీయాల కోసం కొట్టాడాల్సిన సందర్భం కాదు. వారి యొక్క మానవీయ కోణంలో అందరినీ అప్పుకోవడానికి నాయకులందరూ కూడా సామాజిక స్పృహతోని మనం మసులుకోవాల్సిన అవసరం ఉందని నాకు.
ఎస్ మాట్లాడుతాను దీనికి సంబంధించి. రైట్, లింగయ్య యాదవ్ గారు ప్లీజ్. అంటే దీనికి సంబంధించి ఇరు పార్టీల మధ్య ఉండేటువంటి మాట ఏంటి అని అంటే, సహాయ కార్యక్రమాల్లో సరే ఇమ్మీడియట్గా కూడా ఒక్కరోజు పర్యవేక్షణ అయినా అక్కడ ఆ స్థాయిలో ఎన్ని గ్రామాలు ఎన్ని మండలాల్లో ఆ స్థాయిలో ముంపు ఉందో జిల్లా మొత్తం కూడా అతలకుతలమైతే ఒక 2 రోజులు 3 రోజులు అక్కడ ఉండి పరిస్థితి మొత్తాన్ని పర్యవేక్షిస్తే సరిపోతుంది కదా. ముఖ్యమంత్రి తూతు మంత్రంగా వెళ్ళారు, తూతు మంత్రంగా వచ్చేస్తున్నారు, నామకే వాస్తుగా. ఎందుకు ఆ విధమైనటువంటి పర్యటన? ఆ స్థాయిలో చంద్రబాబు చేస్తున్నటువంటి మరబోట్లలో వెళ్ళి ప్రతి ఇంటిని అంటే దాదాపుగా అన్ని వీధుల్ని కూడా కవర్ చేస్తూ అందరికీ అందాయా లేదా అని అర్ధరాత్రి వరకు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి ఒక సన్నివేశం. సో ఎందుకు ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేదు అనేటువంటి కొన్ని విమర్శలు. అధికార యంత్రాంగం పనిచేస్తుంది, వెళ్ళండి, దానికి సంబంధించి కాదు. ముఖ్యమంత్రి కూడా ఆ స్థాయిలో పనిచేస్తే ఇంకా కార్యకర్తలు కానీ వీరంతా కూడా రెట్టించిన ఉత్సాహంతో ఉంటుంది కదా అనేటువంటి విమర్శ. ఏం చెప్తారు మీరు? ఎస్ లింగం యాదవ్ గారు మీరే. నేను డెఫినెట్ గా అండి, ఇవాళ ఇది ప్రజా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ గా గ్రౌండ్ లో ఉన్నాడు, ఫీల్డ్ లో ఉన్నాడు, నైట్ అక్కడే బస చేసిండు ఖమ్మంలోనే. ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం అంతా కూడా ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలి, ఇంకా ఎట్లా చేయాలి, ఇది ఒక విపత్తు అండి. దయచేసి దీని మీద, విపత్తు మీద రాజకీయాలు చేయడం మానుకోండి. ఇవాళ ఈ బురద రాజకీయాలు ఎందుకండి? మీకు చేతనైతే ప్రతిపక్ష పార్టీలుగా లేదా ఇతర సమాజం అందరూ కూడా ఇవాళ దీని గురించి ఆలోచిస్తుంటే మీకు రాజకీయాలు అవసరం ఇప్పుడు వచ్చినాయండి? ఇవాళ మీరు కదా ఆడికి వెళ్ళి మీ ప్రతిపక్ష నాయకుడు రాలేదని అంటారని దాన్ని డైవర్ట్ లో భాగంగానే మీరు ఇవాళ ఈ హరీష్ రావు గారి మాటలు మనం అర్థం చేసుకోవచ్చండి. నేను మళ్ళొక్కసారి మీ టీవీ ఛానల్ ద్వారా మీ అందరికీ ఏ పార్టీ అనేది బీఆర్ఎస్ బీజేపీ ఎవరని కాదండి, మనం అందరం కూడా ఇవాళ బాధితులకు అండగా ఉందాం, ఈ ప్రభుత్వానికి అండగా ఉందాం. ఇది ఒక విపత్తుని, దీని నుంచి మనం బయటపడడానికి ఇంకా బెటర్ గా ఎట్లా చేయాలని ఆలోచించాలి తప్ప, కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకురావాలని ఆలోచించాలి తప్ప, ఇవాళ కేంద్రం మనకి ఎన్ని నిధులు ఇస్తుంది, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు మరి హోమ్ మినిస్టర్ గారు ఎందుకు మాట్లాడలేరు? ఇవాళ తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు వాళ్ళు ఎన్ని నిధులు తీసుకొస్తారు? ఆ విధంగా మాట్లాడాలి తప్ప దయచేసి ఇట్లాంటి ఈ గలీజ్ రాజకీయాలు, ఇట్లాంటి ఇది సమయం కాదు. నేను మరీ చెప్తున్నాండి, దిస్ ఇస్ నాట్ ఎ రైట్ టైం టు పాలిటిక్స్ చేయడానికి కోసం, అంతే తప్ప ఇవాళ కావాలని హరీష్ రావు గారు ఇవాళ నేను అంత చెప్పి మరి ఖమ్మంలో ఇదే మమతా హాస్పిటల్ గురించి ఎందుకు మాట్లాడండి? అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కదా ఆక్రమించుకొని అక్కడ కట్టడాలు కట్టిరు కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడండి? దయచేసి నేను ఏమంటున్నానంటే ఇవాళ మేము కూడా రాజకీయం మాట్లాడవచ్చండి ఒక కాంగ్రెస్ పార్టీగా, కానీ మేము ఇది సమయం కాదని మేము చాలా పేషెన్స్ తోటి ఇవాళ మన అందరం కలుద్దాం. ఇది ఒక విపత్తు అండి, విపత్తుకులప్పుడు రాజకీయాలు చేయడం ఎక్కడ నేర్చుకోరండి? ఇది మీరు చెప్పండి. ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా, బాధ్యతాయుతమైనటువంటి ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక ప్రధాన ఆరోపణ, వరద ముంపు తగ్గిన తర్వాత దాని మీద చర్యలు కూడా తీసుకుంటారు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక అనౌన్స్మెంట్, జిల్లాల్లో కూడా హైడ్రా తరహాలో చేసేటువంటి ఒక ప్రణాళికను మేము రూపొందిస్తూ ఉన్నాం అనేటువంటి ఒక మాట. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు బీఆర్ఎస్ ఆక్రమణల వల్లే ఈ స్థాయి ఘోరం జరిగింది అనేటువంటి ఒక విమర్శ చేశారు. వరద ముంపు తగ్గిన తర్వాత ఇమ్మీడియట్గా కూడా ముందు ఖమ్మం జిల్లా నుంచే హైడ్రా తరహా ప్రవేశపెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయా? రాజకీయంగా పక్కన పెడదాం. సో హైదరాబాద్లో ఉన్నటువంటి దూకుడుతోనే జిల్లాల్లో కూడా ముందుకు వెళ్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? డెఫినెట్ గా మురళి గారు మీరు చూశారు, ఇవాళ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఏ విధంగా ఇవాళ పనిచేస్తుందని మన అందరూ తెలుసు. హైదరాబాద్ అంటే ఒకప్పుడు లేక్ సిటీ ఉండే, ఇవాళ ఎన్ని చెరువులు కబ్జాకు గురైనాయి, నాలాలకు కబ్జాకు గురైనాయి. ఇవాళ దాని వల్ల చిన్న చిన్న వర్షాలు వచ్చినా కూడా ఇండ్లలో కాలనీలకు నీళ్లు వస్తున్నాయి. ఇదే పరిస్థితి ఇవాళ జిల్లాలలో కూడా ఉందండి. ఇవాళ అందుకే తెలంగాణలోని అన్ని జిల్లా ప్రజలు కూడా ఇవాళ మా దగ్గర కూడా హైడ్రాని ఏర్పాటు చేయమంటారు. దానికి ఒక ఉదాహరణ చెప్తా. ఇవాళ ఖమ్మంలో ఈ వరదలు ఈ స్థాయిలో రావడానికి కారణం ఏంటంటే అదే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇవాళ అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేనేగా పువ్వాడ గారే అక్కడ ఆక్రమించారు ప్రభుత్వ భూమిని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ ఖమ్మం ప్రధానంగా ఇంత డ్యామేజ్ జరగడానికి ఖమ్మంలో ఈ ఆక్రమణలే కదా. అందుకే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లా ప్రజలు అక్కడ మాకు కూడా ఒక హైడ్రా కావాలి, హైడ్రా వస్తేనే ఈ ప్రభుత్వ భూములు చెరువులు కబ్జా గురైన, ప్రత్యేకించి గత 10 ఏళ్లుగా నేను అదే చెప్తున్నా, ఆర్థిక విధ్వంసం రాజకీయ విధ్వంసంతో పాటు పర్యావరణ విధ్వంసం జరిగింది, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరిగింది. ఇవాళ దాని కనుక మనం అరికట్టకపోతే ఇవాళ మనకు ఇంకా ప్రమాదాలు తప్పి ఉన్నాయి, భవిష్యత్తులో ప్రమాదాలు ఇంకా ఎక్కువ పొంచి ఉంటాయి.
దీన్ని మనం అరికట్టాలా అంటే డెఫినెట్ కూడా హైడ్రా జిల్లాలలో కూడా విస్తరించాలి. ఎందుకంటే ఎక్కడైతే కబ్జాలు గురైనాయో ఇవాళ మీరు చూడండి, గతంలో ఒక ప్రత్యక్ష ఉదాహరణ హైదరాబాద్ లో కొన్ని వేల చెరువులు ఉండేయండి. దిస్ ఇస్ కాల్డ్ సిటీ ఆఫ్ లేక్స్ అనేది. ఇవాళ ఎక్కడున్నాయి చెరువులు? ఎవరండి వీళ్ళంతా కూడా? బడా బడా కన్స్ట్రక్షన్ కంపెనీలు, బిల్డర్స్, వీళ్ళంతా కూడా ఒక పార్టీ, బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బినామీలే కదా. ఆ ప్రభుత్వంలోనే కదా వీళ్ళకి అనుమతులు ఇచ్చింది. అందుకే ఇవాళ డెఫినెట్ కూడా తెలంగాణలో మొత్తం కూడా ఇవాళ దీన్ని హైడ్రా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మానవ మనుగడకే ప్రమాదం ఉందండి. ఇది గనక మనం అరికట్టకపోతే భవిష్యత్తులో ఇట్లాంటి చాలా వరకు డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఒక దీర్ఘకాలిక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇవాళ దానికి ఉదాహరణ చూడు, డెఫినెట్ కూడా ఇవాళ మిగతా రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తున్నాయండి. లింగయ్య యాదవ్ గారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే చాలా కాన్ఫిడెంట్ గా కూడా చెప్తున్నారు, మీరు హైడ్రా కాదు ఇంకా అంతకు మించినటువంటి డబల్ త్రిబుల్ తీసుకొని వచ్చినా కానీ ఎక్కడా కూడా మేము డెవలప్మెంట్ చేసాం, కానీ ఆక్రమణలు కానీ ఇంచు భూమి కానీ ఆక్రమించినట్లుగా తెలిస్తే మాత్రం అది గత కాంగ్రెస్ హయాంలోనే కూడా జిల్లాలో చాలా వరకు చోటు చేసుకునేటువంటి కొన్ని విమర్శలు అయితే చేస్తుంది. మాట్లాడదాం దీనికి సంబంధించి అనిల్ గారు. సో అది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రధాన విమర్శ. రాబోయే రోజుల్లో హైడ్రాను మించినటువంటి వ్యవస్థ జిల్లాల్లో కడితే బీఆర్ఎస్ పార్టీ లుకలుకలన్నీ కూడా ఇమ్మీడియట్గా బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి ప్రభుత్వం హైడ్రా లాంటి దానికి 100 రెట్ల ఒక పథకాన్ని ప్రవేశించి దాని ద్వారా ప్రక్షాళన చేస్తే వీఆర్ వెరీ హ్యాపీ. కానీ ప్రతిపక్షాలను, పేదలను ఇబ్బంది పెట్టడానికి ఈ హైడ్రా అయితే మాత్రం ఊరుకునేది లేదు. హైడ్రా అధికారి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, మీరు మీడియా వేదిక చూడొచ్చు. హైడ్రా నోటీసులు ఇవ్వదు, డైరెక్ట్ హైడ్రా ఎక్కడైతే కంప్లైంట్ ఉంటుందో కంప్లైంట్ ఉన్న వేదిక పైకి పోతుందని అనౌన్స్ ఇచ్చి, ఇదే సీఎం గారి బ్రదర్ కి ఏ విధంగా నోటీసులు ఇస్తుంది, ఇదే సీఎం గారి బ్రదర్ కి హైడ్రా ద్వారా నోటీస్ ఎట్లా పోతుంది? మిగతా పేదలకు ఈ రోజు బుక్క లోపలిపోతే వాళ్ళ బతుకుని పేదవాళ్ళకి వితౌట్ నోటీస్ పోయి కూలగొడతారు. కానీ ఈ సీఎం రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కు నోటీస్ ఎట్లా ఇస్తారండి? అసలు ఏం జరుగుతుంది ఈ గవర్నమెంట్? నేనేమన్నా హైడ్రాకు 100 రెట్లు గొప్ప పథకాన్ని తీసుకొచ్చి గొప్ప సంచలనాత్మకమైన మార్పును తీసుకొస్తే వీఆర్ వెరీ హ్యాపీ, మేము సంతోషిస్తున్నాం. ప్రజలకు న్యాయం జరగాలి, అంతేగాని ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టి బెదిరించడానికో, పేద బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టడానికో నీ హైడ్రా లాంటిది ఉంటే మాత్రం ఉపేక్షించేది లేదు. మొన్న మా పార్టీ వారే కాదు, ఈటెల రాజేందర్ గారు కూడా మాట్లాడారు, ఈ పేదల యొక్క ఇళ్లను కూర్చోడానిక నీ హైడ్రా అని ఈటెల రాజేందర్ గారు కూడా మాట్లాడారు. ఒక ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు కదా, మీ కాంగ్రెస్ పార్టీలో ఎంత మందికి ఈ రోజు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియా వేదికగా చర్చలు కొడుతున్నాయి. మరి వాటి సంగతి ఏంటి? నేను ఏమంటున్నా, మీ హైడ్రా కాదు దానికి 100 రెట్ల తీసుకురా, కానీ ఈక్వల్ ఫర్ ఆల్, అందరూ దాని ముందు సమానం అయితే తీసుకురండి, పటాపంచలు చేయండి, సమూల ప్రక్షాళన చేయండి, మేము సంతోషిస్తాం. అంతేగాని ప్రతిపక్షాలను బెదిరింపులకు గురి చేస్తూ లేకపోతే పేద బడుగు బలహీన వర్గాలపై దాడులు చేస్తా అంటే మాత్రం ఊరుకునేది లేదు. మీరు హైడ్రా తీసుకురండి, అంతకు మించి తీసుకురండి, జిల్లా మండలాలు గ్రామ స్థాయిలో తీసుకురండి. చాలా మటుకు ఒకప్పటి నుండి ఉన్నటువంటి కాంగ్రెస్ మూలాలు కూడా పెట్టాలి. నేను హ్యాపీగా చేస్తున్నా, ఒకప్పటి నుండి ఉన్న కాంగ్రెస్ మూలాలు కూడా పెట్టాలి. ప్రతి ఒక్కటి అనిల్ గారు వారు చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్కదానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినా, ప్రస్తుతం ఇచ్చినా, లేకపోతే అధికారుల మీద కూడా ఏ విధంగా చర్యలకు ఉపక్రమించామో ఇదొక్కటే బెస్ట్ ఎగ్జాంపుల్ అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి. రైట్, ఎస్ మాట్లాడదాం ప్లీజ్ అనిల్ గారు, ప్లీజ్ అనిల్ గారు మాట్లాడదాం ప్లీజ్ ఒక్క సెకండ్. ఎస్ శ్రీనివాస్ గారు, సో అది భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఎలాంటి నిధులు తీసుకొస్తుందో వీటికి సంబంధించి చెప్పాలి, జరిగిన నష్టానికి సంబంధించి రాష్ట్రానికి ఏం చేయూత అందిస్తారు, ఎంతవరకు సాయం చేస్తారనే దానికి సంబంధించి మాట్లాడితే కూడా బాగుంటుంది అనేటువంటి ఒక సూచన, విమర్శ, లేకపోతే ఇంకేదైనా ఏం చెప్తుంది భారతీయ జనతా పార్టీ? తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం ఉన్నదే ఆయా రాష్ట్రాలకు మరి సర్వీసెస్ అందించడానికి. సమస్యలు వచ్చినప్పుడు రాష్ట్ర పరిధిలో మరి కాని పరిస్థితుల్లో తనకు తోడుగా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. బియాండ్ ఆ యొక్క పరిధులు దాటి కూడాను, పరిమితులు దాటి కూడా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఇటువంటి విపత్తుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆ చొరవ తీసుకునే ప్రభుత్వం అంచనా వేసి ఎంత మేరకు ప్రభుత్వం భరించగలుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అడగదలుచుకున్నది, ఆ యొక్క డాటా మొత్తం తయారు చేసి కేంద్రానికి పంపిస్తే తప్పనిసరిగా ఇస్తారు. దట్టు ఇంకా
విపత్తుల యొక్క ఫండ్స్ కూడా సెపరేట్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. విపత్తుల ద్వారా ఆ యొక్క సెపరేట్ ఫండ్ ఉంటుంది, ఓన్లీ దానికోసం ఖర్చు పెట్టేటువంటి ఒక ఫండ్ స్పెషల్ గా ఉంటుంది, దాని ఎర్మార్క్ చేసి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అందరు ఎమ్మెల్యేలు, అందరు మంత్రులు కంటిన్యూస్ గా రాష్ట్రం అంతా కూడా ఎక్కడైతే అఫెక్ట్ అయిందో ఆ ప్రాంతంలో టూర్ చేసి కరెక్ట్ గా అధికారుల ద్వారా అంచనా వేయించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది. ఇప్పటికే 5,480 కోట్లు అనేది ఒక ప్రాథమికంగా నష్టం జరిగినటువంటి దానికి సంబంధించి వేసినటువంటి అంచనా. సరే, ఒక 5,000 కోట్ల వరకు కూడా నష్టం జరిగింది అనేటువంటి ఒక అంచనా కూడా అధికారులు జస్ట్ రఫ్ ఎస్టిమేషన్ వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ స్థాయిలో నిధులు వస్తాయా, నిజంగా అంచనాకు తగ్గట్టే ఇస్తారా, లేకపోతే రాష్ట్రం మీద కంప్లీట్గా భారం మోపేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఆ మాట నేనైతే ఇప్పుడు చెప్పలేను కదా. వారి అంచనా అఫీషియల్ గా ముఖ్యమంత్రి గారి ద్వారా, చీఫ్ సెక్రటరీ ద్వారా కేంద్రానికి పోయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రిక్వెస్ట్ అడిషనల్ గా ఇవ్వమని చెప్తే ఇస్తుండొచ్చు. ఇవ్వరని కాదు, ఇవ్వనికే ఉన్నారు కదా. కేంద్ర ప్రభుత్వం ఉన్నదే ఒక తల్లి పాత్ర పోషించని కదా. ఈ రాష్ట్రంలో కష్టాలు పడుతుంటే, డిస్ప్లేస్మెంట్ ఉంటా ఉంటే, తిననికి అన్నం లేకుంటే, పంటలు మొత్తం కూడా పోతా ఉంటే, కరెంట్ కష్టాలు, రైల్వే ట్రాక్లు, ఇవన్నీ కూడా ఇక రాష్ట్రంలో సంబంధించినట్టు కష్టాలు వాళ్ళకు కూడా కనబడితే వాళ్ళకు టూర్ చేస్తారు. మంత్రులు, మా రాష్ట్ర మంత్రులు కావచ్చు, కేంద్రానికి సంబంధించిన మంత్రులు కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, వీళ్ళు కూడా సెపరేట్ గా అంచనా వేసి బీజేపీ పాలిత రాష్ట్రాలకు వచ్చినటువంటి నష్టపరిహారం, బీజేపీ పాలిత రాష్ట్రాలకు వచ్చినటువంటి ఆ స్థాయిలో నష్టపరిహారం వస్తుందా తెలంగాణకి? రావచ్చు. ఒకటి నాన్ బీజేపీ ఒకటి. మరి ఏపీలో వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు ఇతోధికంగా చేయడం జరిగింది. మరి రోజు తిడుతున్నా గానీ మమతా బెనర్జీ గారికి ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది. చేయలేదా? ఎందుకు చేయదు? అది అట్లా వివక్షతోనే ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆ పార్టీ ప్రభుత్వాలకు నేను చెప్తా ఉన్నా. ఎస్, రైట్, మాట్లాడదాం. ఎస్, అనిల్ గారు, సో అది చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. నిజంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, వారు మీకు చెప్పినటువంటి పరిస్థితి ఏంటి? ముందుగా ఎవరు ఈ చర్యలకు పాల్పడ్డారంటే రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు కావచ్చు, అసలు అక్కడ కాలర్ పట్టుకొని గొంతు కూడా పట్టుకొని వారు ఒకళ్ళనొకళ్ళు తోపులాట, రాళ్ళదాడి చేసుకునేంత వరకు వెళ్ళింది. అంటే మేము అధికార యంత్రాంగంతో కలిసి మమైకమై చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఫెయిల్యూర్ని పర్టికులర్గా ఎక్కడైనా ఘటనలు జరిగినప్పుడు ఎంతో కొంత ఒక 10%, 20% ఫెయిల్యూర్ ఉంటుంది. సో దాన్ని కూడా పర్టికులర్గా విమర్శించేటప్పటికి ఒక భావోద్వేగపూరితమైనటువంటి వాతావరణం బీఆర్ఎస్ సృష్టించింది అనేటువంటి ఒక మాట. భావోద్వేగం ఏం లేదు సార్, అక్కడ అధికారులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు, ఏదైనా ఇబ్బంది ఉంటే వెళ్ళగొడతారు. కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటి, వాళ్ళు దాడి చేయాల్సిన, ప్రైవేట్ గుండాల్లో వ్యవహరించిన అవసరం లేదు. ఒకటి ఇక ఆ సబ్జెక్టు చాలా దయనీయమైన పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి. దాన్ని తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్లకు ఏమాత్రం ఇక మళ్ళా అంటే మీ లాంగ్వేజ్ బాగాలేదంటారు, ఇక వద్దు, ఆ సబ్జెక్ట్ పోదలుచుకోలే. వాళ్ళు చేసింది తప్పు, మళ్ళా మేము చేసింది తప్పు కాదని చెప్పుకుంటే ఇంకా చాలా పెద్ద తప్పు అవుతుంది. వాళ్ళు ముమ్మాటికి ప్రతిపక్ష నాయకుల కారు మీద దాడి చేసింది తప్ప కాదా మీరు చెప్పండి, బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పండి, స్వయంగా ప్రజలు చెప్తారు. ఆ దాడులను మీరైనా మేమైనా దాడులను మనం కరెక్ట్ అని వాళ్లకు కితాబులు ఇవ్వడమో లేకపోతే వకాలత పుచ్చుకోవడమో చేయదు. దాడులు సహేతుకంగా తప్పే అనాలే. దాడి చేసింది తప్ప కాదా అని చెప్పండి, అంతే. ఇక వేరే ఇష్యూ లేదు. ఓకేనా? మిగతా ఇంకొకటి సార్, ఇప్పుడు బీజేపీ నాయకులు పెద్దలు మాట్లాడిన విధంలో ఒకటి సార్, అంటే నేను కామెంట్ చేయడం ఈ సందర్భంగా చేయడం తప్పో రైటో తెలియదు. కానీ గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ చూపించింది. కాబట్టి దయచేసి అలాంటి పద్ధతిని మాని ఇప్పుడైనా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఎవరున్నా తెలంగాణ ప్రజలకు లాభం జరగాలి, ప్రజల సంక్షేమం కోరుకోవాలి. కాబట్టి ఇక్కడ జరిగిన పూర్తి నష్టానికి వారి తోచిన సహాయం చేయాలి తప్ప సవతి తల్లి ప్రేమను మళ్ళీ చూపించొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంపై సవితి తల్లి ప్రేమ చూపించి మనం ఏది పంపించినా రిజెక్ట్, మనం ఏది అడిగినా రిజెక్ట్ జరిగింది. ఆ విధంగా ఇప్పుడు జరగద్దని కోరుకుంటున్నాం. ఎస్, రైట్, లింగయ్య యాదవ్ గారు. సో అది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి లోపాలని సరి చేసుకునేటువంటి దానికి సంబంధించి దృష్టి పెడితే బాగుంటుంది కదా, ఎందుకు మా మీద ఇటువంటి చర్యలు అనేది కూడా వారు కూడా చెప్తున్నటువంటి మాట. నిజంగా అదే జరిగిందా?
లింగం యాదవ్ గారు, వినిపిస్తుంది అన్నమాట. బృందం చేస్తున్నటువంటి Yes, please. ఇవాళ బురద రాజకీయాలు చేస్తుర్రు. దయచేసి ఇది సమయం కాదు, మీరు రాజకీయాలు చేయడానికి ఈ సమయం కాదు. ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయాలు చేయండి. ఇది ఒక విపత్తు. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ వరదల్లో, ప్రత్యేకించి ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల ప్రజలందరూ కూడా వరదలలో చిక్కున్నారు. వాళ్ళని ఆదుకుందాం. ఇది ఇక్కడ ఉంది ప్రజా ప్రభుత్వం. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి మండలి, అధికార యంత్రాంగం అంతా కూడా ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళని ఎట్లా వాళ్ళకు మనోస్థైర్యం ఇవ్వడం, వాళ్ళని ఆదుకోవాలని ఇమ్మీడియట్ గా కూడా మీరు చూడండి, ఈ రోజే రిలీఫ్ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే సదుపాయాలు ఉండే ఎమర్జెన్సీ అవన్నీ కూడా చేసుకోబోతుంటే ఇవాళ ఇట్లాంటి సమయంలో ఇవాళ కేటీఆర్ ఇక్కడ లేడు, వాళ్ళని లేరు అనే దానికి ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఇట్లాంటి సందర్భంలో కూడా బయటికి రాడా అని ప్రజలు ప్రశ్నించకుండా ఉండడం కోసం డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగానే ఇవాళ హరీష్ రావు గారు, టిఆర్ఎస్ నాయకులు ఆడుతున్న డ్రామా. ఇవాళ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాండి, ఇవాళ ఇదే ఖమ్మంలో ఇవి వరదలు రావడానికి ప్రధాన కారణం ఎవరంటారండి? ఇవాళ ఖమ్మంలో ఎవరు అడిగినా మీకు చెప్తారు. ఇవాళ అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకుడు గతంలో మంత్రిగా చేసిన వ్యక్తే ఇవాళ ఆక్రమణలు చేసిరని, మరి దాని గురించి హరీష్ రావు గారు ఎందుకు మాట్లాడరండి? ఈ రోజు ఎక్కడైనా మాట్లాడాలి, ఖమ్మంలో అక్కడ మాట్లాడాలి కదా. ఇవాళ నేను ఏమంటున్నానంటే, దయచేసి ఇట్లాంటి సందర్భంలో ఈ రాజకీయాలు మంచివి కావండి. ఇవాళ మన ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక రెస్పాన్సిబుల్ ఆపోజిషన్ పార్టీగా ఈ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వండి. ఇంకా ఏ విధంగా ప్రతిపక్ష నాయకుడు మీరు బయటికి రండి. ఇవాళ ముఖ్యమంత్రి గారే చెప్పిండు కండి స్వయంగా ప్రతిపక్ష నాయకుడు ఎక్కడని. మీరు దాని నుంచి దృష్టి మళ్లించడం కోసం అనవసరంగా ఏదో ఈ రాజకీయాలు, దయచేసి ఇట్లాంటి రాజకీయాలు మంచిది కాదండి. ఎందుకంటే రాజకీయాలు ఒక హెల్తీ రాజకీయాలు చేసుకోవాలి మనం. మీరు చేసినటువంటి 10 ఏళ్లలో మీరు చేసిన అవినీతి అక్రమాలు మీ ఆయంలోనే కదా ఈ కబ్జాలకు గురైనాయి. ఇవాళ చెరువులు లేకు ఎక్కడ పడితే అక్కడ నాలాలు, ప్రభుత్వ భూములు ఇవన్నీ కూడా కబ్జాకు గురైనాయి. దానివల్ల అయినా కూడా మేము ఎక్కడ దాని గురించి ఇప్పుడు అంటలేమే. ఇది ఒక విపత్తు. దయచేసి విపత్తుని మన అందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కొందాం. ఇవాళ కేంద్రం నుంచి కూడా మన అందరం అదే అంటున్నాం, కేంద్రం నుంచి కూడా ఎన్ని నిధులు వస్తాయి? ఇవాళ తెలంగాణకు మరి ఈ విపత్తుకి ఎంత ఎన్ని వేల కోట్లు ఇస్తారు? ఇవాళ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ నుంచి. మరి వాళ్ళు ఈ కేంద్రంతో కొట్లాడి ఎంత నిధులు తీసుకొస్తారు? అట్లాంటి సందర్భంలో ఈ విధంగా మాట్లాడాలి తప్ప అనవసరంగా రాజకీయాలు చేసి ఇట్లాంటిది మాత్రం మంచిది కాదండి. ఇది తెలంగాణ సంస్కృతి కాదు. ఇవాళ మీరు డైవర్ట్ చేయడం కోసం పాలిటిక్స్ లో భాగంగానే ఆడుతున్న డ్రామా ఇది. దయచేసి స్థానికులు కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే, వైఫల్యంగా అయితే కనపడుతోంది అధికార పార్టీ వైఫల్యం. ముందుగా వరద ఉధృతి ఆ స్థాయిలో రావడానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇతరత్ర సహాయక కార్యక్రమాలకు సంబంధించి కానీ, ఇల్లు దాదాపు అంటే ఒక 16 అడుగుల వరకు కూడా నీటి మట్టం వచ్చే స్థాయి వరద వస్తున్నప్పుడు ముందుగానే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే బాగుండేది కదా, హుటాహుటిన కట్టుబట్టలతో పరిగెత్తినటువంటి పరిస్థితి ఉంది మేము అనేటువంటి ఒక మాట. ఈ వైఫల్యానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? మురళి గారు, మనం దట్స్ వై వి కాల్డ్ యాజ్ ఇది ఒక డిజాస్టర్ అండి. విపత్తు అంటేనే ఇప్పుడు తెలిసి రాదండి, అది సడన్ గా. అందుకే కదా ఈ ప్రభుత్వం అయినా కూడా ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి యంత్రాంగాన్ని అంతా కూడా అలర్ట్ చేసారు. అయితే ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, విపత్తు అంటే ఇది అదేదో తెలుసుకొని ప్లాన్ చేసుకొని రాదండి. అయినా కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉండి చాలా వరకు ఎదుర్కొంది. కొన్ని జరిగినాయి అనుకోని సంఘటనలు, కానీ ఏ విధంగా ఎదుర్కోవాలని చూడాలి తప్ప మీరు ఎందుకు చేయలేదంటే ఇప్పుడు విపత్తు అని ఎందుకంటారండి? మరి వద్దని డిజాస్టర్ అది చెప్పి రాదు. అట్లా వరదలు ఆ విధంగా వచ్చినాయి, వర్షాలు వచ్చినాయి, దానికి ఎవరు నేను మీకు ఇది గత పాలకుల ఇదా నేను ఇక్కడ కూడా బ్లేమ్ చేయట్లేదండి. కానీ మనం అందరం కూడా కొన్ని జరిగినాయి. ఇవాళ ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, వాళ్ళకు మనోధైర్యం ఇద్దాం. వాళ్ళని ఇంకా మీరు ఈ పేరు మీద రాజకీయాలు చేసుకుంటూ ఉంటుంటే ఇది మంచి పద్ధతి కాదని నేను అంటున్నా. ఇవాళ ముఖ్యమంత్రి మీరు చూడండి, నిన్న ముఖ్యమంత్రి మంత్రులు డైరెక్ట్ గా ఖమ్మంలో నైట్ స్టే చేసిండు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాండి, ఇవాళ గత 10 ఏళ్ళు ఏనాడైనా ఇట్లాంటి సందర్భంలో కేసీఆర్ ఏనాడైనా ప్రజల వద్దకు వెళ్ళినారు? మీరు చెప్పండి, ఒక ఉదాహరణ చూపెట్టండి. ఐ కెన్ ఛాలెంజ్ మీ టీవీ ద్వారా. మీరు దయచేసి ఇట్లాంటి రాజకీయాలకి ఇది సందర్భం కాదని నేను పదే చెప్తున్నా. మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పక్షంగా ఈ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వండి. నుంచి ఎన్ని నిధులు తీసుకొద్దాం, ఎట్లా ఏం చేస్తాం, అట్లా మాట్లాడాలి తప్ప మీరు ప్రజలకు వెళ్ళి ప్రజలు బాధల్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేయవలసిన అవసరం ఏమొచ్చిందండి? ఇది అవసరమా చెప్పండి, మీరే చెప్పండి. చూద్దాం, మాట్లాడదాం దీనికి సంబంధించి. లింగయ్య గారు ప్లీజ్. రైట్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, సో ఫైనల్గా భారతీయ జనతా పార్టీ సహాయ కార్యక్రమాల్లో
ఇన్వాల్వ్మెంట్ కానీ లేకపోతే ఇతరత్ర అక్కడికి బీజేపీ కార్యకర్తలు ఎక్కడా కూడా సరైన రీతిలో అక్కడ పార్టీ మోహరించలేదా, స్పందించట్లేదా, స్థానికంగా ఉండేటువంటి బీజేపీ నాయకత్వం ఆ స్థాయిలో ప్రజల వద్దకు వెళ్ళట్లేదా అనేటువంటి కొన్ని విమర్శలు కూడా. దీనికి సంబంధించి ఏం చెప్తుంది బీజేపీ? మమ్మల్ని వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తా ఉంటే ఎవరైనా ఎక్కడైనా కానీ మేము తప్ప వేరే క్యాడర్ కార్యకర్తలు, వేరే పార్టీ కార్యకర్తలు ఫీల్డ్ లో దిగి సర్వీస్ యాక్టివిటీ అందిస్తున్నట్టు దాఖలాలు చూపించారు సార్. మేము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, కేరళ వరకు కూడా సర్వీస్ యాక్టివిటీ మొత్తం గూగుల్ కూడా వెళ్తాయి. ఇవాళ వయనాడు జరిగిన మనం ఉంటనే కదా 10 క్రితం వందల మంది కార్యకర్తలు నిద్రాహారాలు లేకుండా ఏ రకంగా రిస్క్ తీసుకొని పనిచేసినట్టు చూసినాం మనం. ఇవాళ హైదరాబాద్ లో అనేక ప్రాంతాల్లో మహిళా కార్యకర్తలు కూడా వెళ్ళి వాళ్ళకి సర్వీసెస్ అందిస్తా ఉన్నారు. ఇది పోటీ కోసం కాదు సార్. ప్రభుత్వం స్పందిస్తూ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఈ యొక్క కష్టాన్ని దూరం చేయడానికై వారు నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ నిర్లక్ష్యం అన్నది పెద్ద మాట. ఈ సందర్భం మళ్ళీ కామెంట్ చేసినట్టు అవుతుంది. కానీ సర్కారీ అధికారులు పొలిటికల్ లీడర్స్ కు చెప్పాల్సిన బాధ్యత, సూచన అడ్వాన్స్ గా ఇవ్వాల్సిన బాధ్యత, అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అధికారులదా, పొలిటికల్ లీడర్దా సార్? అధికారులు టెక్నికల్ గా దే ఆర్ ఎక్స్పర్ట్. దట్ ఈస్ దేర్ డ్యూటీ టు ఇన్ఫార్మ్, ముందస్తుగా అప్రమత్తం చేయాల్సిన బాధ్యత. అధికారుల్లో కూడా చాలా మంది అందరూ చాలా మంది బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తున్న కారణంగా ఈ అధికార యంత్రాంగం మీద ప్రజలకు విశ్వాసం పోయింది. కష్టాలుగానే ఉంటున్నాయి. కాళేశ్వరం చూస్తాం సార్, అధికారులు తప్పు కాకుండా ఇంకేవుతుంది సార్? అధికారులు కదా నిజాయితీగా ఉండి రాజకీయ అంటే శ్రీనివాస్ గారు అది కాళేశ్వరం శ్రీనివాస్ గారు ఒక నిమిషం కాళేశ్వరం కంప్లీట్గా న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ పరిధిలోకి వెళ్ళిపోయింది పూర్తిగా. కమిషన్ నివేదిక ఏ విధంగా రాబోతుంది, అధికారుల పాత్ర ఏంటి? ఒక్క నిమిషం సార్, శ్రీనివాస్ గారు, రాజకీయ ప్రోద్బలంతో అధికారులు ఆ విధంగా చేశారా లేకపోతే ఇతరత్ర ఏందనేది కూడా కమిషన్ ప్రజలకి పూర్తి స్థాయిలో న్యాయపరమైనటువంటి నివేదిక మరికొద్ది రోజుల్లో వస్తుంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు, లింగం యాదవ్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.